బలంగా బీసీ నినాదం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్నది. బీసీలకు భిక్షం వద్దు, రాజ్యాంగ హక్కులు కావాలి, పేద కులాలకు అధికారంతోనే గౌరవం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న. బీసీల రాజకీయ నాయకులు బీసీ కుల సంఘాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినప్పటికీ ఇక ఎవరికి వారు బలోపేతం అయితే అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ నినాదమే నడుస్తుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఇక్కడ కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ పోటీ చేసే వాళ్ళు అంతా రెడీ అవుతున్నారు. తర్వాత కూడా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. అంటే మన ఓటు మనం వేసుకున్నప్పుడు మాత్రమే మనకేమైనా మంచి జరుగుతుంది, కానీ లేకపోతే మంచి జరగదు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి బీసీలు అంతా ఏకమైపోయినారు. ఆల్రెడీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక 100% బీసీల సాధికారత, బీసీలకు అంటే 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయరా పక్కకు పెట్టేసేది. ఓపెన్ ఎక్కడైతే ఉంటాయో జనరల్ కేటగిరీలో పోటీ చేసినప్పుడే ఆ కిక్కు వేరే ఉంటుందని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా అంటున్నారు. జనరల్ కేటగిరీలో పోటీ చేయాలి, గెలవాలి, అది లెక్క.